ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఆగస్టు 9. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 12వ వచనం. ఆత్మీయ విషయములలో మన భారములను కలిసి భరించవలెను. మన భారములను పంచుకొని మనమందరము కలిసి ప్రభువును చేపట్టవలెను. స్వతంత్రముగా పనిచేయవలనను మనస్సు గలవారై అనేకులు తమ పరిచర్యను ఆశీర్వాదమును పోగొట్టుకొనిరి. దానియేలు తన స్నేహితుల సహాయమును కోరెను. దానియేలుకు కలలు వాటి భావములను చెప్పు వరము కలదు. ఆయా సందర్భములలో అనేకులకు వారి కలల భావమును దానియేలు వివరించి చెప్పియుండెను. అనేక పర్యాయములు అనేకులు వారి కలల భావమును తెలుసుకొనుటకై దానియేలు వద్దకు వచ్చి ఉండవచ్చును. అయినను ఈ సమయంలో దానియేలు తన 3 స్నేహితులతో కలిసి ప్రార్థించెను. వారందరూ కలిసి ప్రార్థించుట ద్వారా ఈ పరిచర్యలో పాలిభాగస్థులైరి. వారి వరములు వేరువేరుగా ఉన్నను దేవుని పనిలో వారందరూ సమాన భాగమును పొందిరి. నీవు జయించువాడవుగా ఉండగోరినచో ఇతర సహవిశ్వాసుల ప్రార్థన సహవాసమును కోరుటలో వెనుకంజ వేయకుము. నీ కష్టములు వారితో చెప్పుము. నీ కొరకై ప్రార్థించుమని కోరుము. నీవు వారితో కలిసి ప్రార్థించుము. అట్లు చేసిన ఎంత మేలు పొందెదవో నీవే చూడగలవు. రాజ్యమంతయు కల్లోలముగా ఉండినను అందరి హృదయములు బీభత్సములైనను వీరు నలుగురు చెల్లింపక నిర్భయులై ఉండిరి. దేవుడు వారిని నశింపచేయుడని విశ్వసించిరి. అట్లే మన జీవితంలో ఎన్ని ఉపద్రవములను ఎదుర్కొనవలసినను చెల్లించరాదు. ప్రభు మనలను కాపాడగలడని నమ్మవలెను. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.